హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా టాపిక్లోకి వెళ్ళే ముందు నిన్న మనం ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ గురించి ఒకటి చెప్పుకున్నాం. YR4 అనేటటువంటి ఆస్ట్రాయిడ్ గురించి. సో దాని తాలూకా ఆన్సర్, ఆస్ట్రాయిడ్స్ ఆర్ ఫౌండ్ మోస్ట్లీ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ జూపిటర్ అండ్ మార్స్, వైల్ కామెట్స్ ఆర్ ఫౌండ్ మోస్ట్లీ బిట్వీన్ వీనస్ అండ్ మెర్క్యూరీ. ఫస్ట్ది కరెక్ట్ కానీ సెకండ్ది ఏం కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఈజ్ 1 and 3. ఇక ఈరోజు టాపిక్ ఉచితాలు. ఉచిత పథకాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అలాగే తమిళనాడులో చాలా ఎక్కువైపోయాయి. ఈ ఉచిత పథకాలు ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీ గెలవడానికి కూడా ఉచితాలే కారణం. ఒక రకంగా చాలా అద్భుతమైన ఉచితాలు ప్రకటించారు. గతంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా కూడా చాలా అధికంగా ఉచితాలు ప్రకటించడం మనం చూసాం. అయితే ఈ ఉచితాలు నిజంగా సంక్షేమ పథకాలేనా? ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాలు ఇచ్చి అవే సంక్షేమ పథకాలుగా చెప్తున్నారు. ఒక రకంగా అసలు ప్రభుత్వం అనేటటువంటిది కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే చిరునామా, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడానికే అనేటటువంటి ఒక పిచ్చిలో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మీడియా వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళని గట్టిగా అడిగేంత దమ్ము వీళ్ళకి లేదు, డెఫినెట్గా లేదు. ఎందుకు అంటే సంక్షేమ పథకాల మీద ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు గట్టిగా సమాధానం చెప్తుంటే మీడియా తిరిగి ప్రశ్నించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏనాటికి అభివృద్ధి కావు. ఇది నేను చెప్పట్లేదు, ఎకనామిక్స్ చెప్తుంది. ఇది మీరు ఎక్కడైనా చూడండి, అమెరికా సంక్షేమ పథకాలు ఇవ్వదు. ఆఫ్రికాలో ఉన్నటువంటి చాలా దేశాలు సంక్షేమ పథకాలు ఇస్తాయి. మరి అమెరికా ఆఫ్రికా ఒకటేనా? జింబాబ్వేలో సంక్షేమ పథకాలు ఇచ్చారు, కెన్యాలో సంక్షేమ పథకాలు ఇస్తారు, యూకేలో సంక్షేమ పథకాలు ఎవరు ఉంటాయి, ఉచితాలు ఎవరు, సంక్షేమ పథకాలు ఇస్తారు, ఉచితాలు ఎవరు? అమెరికాలో ఉచితాలు ఎవరు, సంక్షేమ పథకాలు ఉంటాయి. బాగా పేదవాళ్ళకి, వెనకబడినటువంటి వ్యక్తులకి అక్కడక్కడ నిద్రపోవడానికి ఫ్రీగా హాస్టల్స్ లాంటివి తెరుస్తారు. సంక్షేమ పథకాలు ఉంటాయి, ఉచిత పథకాలు ఉండవు. సో ఈ ఉచిత పథకాలకి సంక్షేమ పథకాలకి మధ్య తేడా చాలా సన్నని గీత. అది ఈరోజు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉచిత పథకాలు అంటే ఏంటి, సంక్షేమ పథకాలు అంటే ఏంటి? అసలు న్యూస్లో ఎందుకు వచ్చిందంటే రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ ఉచిత పథకాలు రాయితీలకు ప్రజలను బాగా అలవాటు చేస్తున్నాయి. చాలా విపరీతమైనటువంటి పెన్షన్లు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తుంది. నేను ఇవ్వడం తప్పని నేను అనట్లేదు, ఇవ్వడానికి అంత డబ్బు ఉందా? మీరు సింపుల్గా చూడండి, 60 లక్షల మందికి 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. 2,400 కోట్లు అయింది నెలకి. సంవత్సరానికి ఎంత అయింది? దాదాపుగా 24 × 12 అటు ఇటుగా చూసుకున్నా ఒక 28,000 కోట్ల వరకు అవుతుంది. 28,000 కోట్లు ఓన్లీ పెన్షన్లకే ఇస్తే ఎంతండి? బడ్జెట్ ఇచ్చేదంతే 2,94,000 కోట్లు లేదు. సో తెలంగాణలో కూడా ఇస్తున్నారు. తెలంగాణలో అంత ఇవ్వట్లేదు, పెన్షన్లు 4,000 ఇవ్వట్లేదు. పోనీ బట్ ఉచిత పథకాలు అనేటటువంటిది ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎలక్షన్స్లో అది కనిపించింది. ఈ ట్రెండే చాలామంది రెవ్డీ కల్చర్ అని అంటారు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు డిస్కషన్. అలాగే క్రిటిక్స్ కొంతమంది ఏమంటారంటే ఫ్రీ బీస్, అంటే ముఖ్యంగా విమర్శకులు చెప్పేటటువంటి అంశం, ఈ ఉచిత పథకాలు అభివృద్ధికి అవరోధాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి జరగకపోతే పోయేది రాజకీయ నాయకులు కాదు, సమాజమే. రోడ్లు వేయలేదు, రాజకీయ నాయకులకి ఏమైనా ఇబ్బందా? హెలికాప్టర్లో పోతాడు. రోడ్లు వేయకపోతే సామాన్య ప్రజలకేగా ఇబ్బంది. స్కూళ్ళు లేవు, రాజకీయ నాయకులకి ఇబ్బందా? వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకుంటారు. మన పిల్లలేగా చదువుకునేది ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో. ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు కట్టలేదు, రాజకీయ నాయకులకి ఇబ్బంది కాదు కదా. సో ఈ ఉచిత పథకాలకు ప్రజలను అలవాటు చేస్తున్నారు. ప్రజలు కూడా తెలియనటువంటి తరంలో ఉచిత పథకాలకు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా మీరు కనుక చూస్తే సామాజిక ఆర్థిక ప్రగతి అనేటటువంటిది ఉచిత పథకాల వల్ల ఇబ్బంది అనేటటువంటిది కలుగుతుంది. ముఖ్యంగా ఆర్బీఐ ఈ ఉచిత పథకాలని, ఆర్బీఐ కూడా ఒక రకంగా చూస్తే పబ్లిక్ వెల్ఫేర్ మెజర్స్ బట్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ చార్జ్ అని వర్ణించింది. చాలామంది ఆర్బీఐ ఇచ్చినటువంటి ఈ యొక్క డెఫినేషన్ మీద కూడా అంతగా అంగీకారంగా లేరు. ఎందుకంటే వెల్ఫేర్ మెజర్స్ అనేటటువంటి పదాన్ని ఎలా వాడతారు అంటే సంక్షేమ పథకాలకు సంబంధించిన చర్యలు, ప్రజా సంక్షేమ చర్యలను మీరు ఎలా వాడతారు అని కూడా కొంతమంది విమర్శించారు. అయితే దీనికి సంబంధించి సామాజిక ఆర్థిక ప్రగతికి ఉచిత పథకాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? మీరు కనుక చూస్తే ఎస్, డెఫినెట్గా ఉచిత పథకాల వల్ల కొన్ని సందర్భాల్లో స్త్రీ సాధికారత కుదురుతుంది. కానీ అది మనం ఉచిత పథకం అని అనకూడదు, అప్పుడు మనం సంక్షేమ పథకం అనే చెప్తాం. ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం ఉపాధి సంఘాలకు డబ్బులు ఇచ్చేటటువంటి క్రమంలో భారతదేశంలో స్త్రీ సాధికారత పెరిగింది, ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది. ఈ మధ్యకాలంలో అమ్మమ్మలు, పిన్నమ్మల చేతుల్లో బాగా డబ్బులు ఆడుతున్నాయి. ఉచిత పథకాలకు సంబంధించి కాదు కానీ
డ్వాక్రా సంఘాలని అంటాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇది తెలుగు రాష్ట్రాల్లో, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో చాలా అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇందులో భాగంగా క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్థిక స్వాతంత్రాన్ని ఆడవాళ్ళకి తెచ్చిపెట్టింది. దీనివల్ల ఆడవాళ్ళ యొక్క డిపెండెన్సీ ఆన్ ఫ్యామిలీస్, అంటే కుటుంబం మీద ఆధారపడేటటువంటి ఒక పరిస్థితి నుంచి ఆడవాళ్ళని కాస్త తప్పించి వాళ్ళు కూడా డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాధికారాల్లో భాగస్వాములుగా ఉంటున్నారు. దీంతో పాటుగా ఎన్హాన్సింగ్ క్యాపబిలిటీస్, వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల కొన్ని సందర్భాల్లో క్యాపబిలిటీస్ పెరుగుతాయి. లైక్ ఇప్పుడు ఫుడ్ ఇవ్వడం వల్ల జనాలు ఇంకా ఎవరైతే ఫుడ్ కూడా సంపాదించుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళు ఫుడ్ గురించి ఆలోచించగలరు. హెల్త్ ఇన్సూరెన్స్, ఎస్ అలాంటివి ఇవ్వాలి, తప్పలేదు. కానీ మనకి కొన్ని ఉంటాయి అట్లాంటివి పథకాలు అసలు అనవసరం. ఇప్పుడు అందరికీ ఇస్తే ఓకే. తెలంగాణలో దళిత బంధు ఇచ్చారు, అంతమందికి ఇచ్చారా? కాన్స్టిట్యున్సీకి 100 మంది దళితులకు మాత్రమే ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలో 100 మంది దళితులు ఉన్నారా? మొన్న వచ్చినటువంటి లెక్కల ప్రకారం కూడా దళితులు ఎస్సీ ఎస్టీ కలుపుకుంటే దాదాపుగా మీకు 28% అంతా వస్తున్నారు. సో మరి అందరికీ ఇవ్వాలి ఇస్తే. దళితుల్లో చాలామంది ఉన్నారుగా, ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లో దేశంలో ఎస్సీ ఎస్టీలో దాదాపుగా 80% పూర్ పీపుల్ ఉన్నారు. మరి కాన్స్టిట్యున్సీకి 100 మంది ఉన్నారా దళిత బంధుకి ఈయనకి? సో కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి అనేటటువంటి స్కీమ్ గత ప్రభుత్వం తీసింది, ఈ ప్రభుత్వం తీసింది. ఇంతకుముందు మీరు అమ్మఒడి ఇవ్వకపోతే ప్రజలు ఫీజులు కట్టుకోలేదా? సో ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు పొందేటటువంటి క్రమంలో తీసుకొచ్చేటటువంటి సంక్షేమ పథకాలే తప్ప ఇది ఏ రకంగానూ కూడా ఉచిత పథకాలు, ఇవి సంక్షేమ పథకాలను కూడా అనకూడదు అసలు వాటిని. సో ఆ రకంగా కొన్ని సందర్భాల్లో ఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి డెఫినెట్గా. ఎందుకంటే మన దేశంలో హెల్త్ అనేది చాలా కాస్ట్లీ. ఫ్రీగా దేవుడు గాలి ఇచ్చాడు, అది వద్దు మనకి. 10 రూపాయలు సిగరెట్ పెట్టుకొని కాల్చుకుని పాడు చేసేసుకుంటూ ఉంటాం. నీరు ఉచితంగా దొరుకుతుంది, అది వద్దు మనకి. 100 రూపాయలు పెట్టి బీర్ కొనుక్కొని తాగేసి పాడేచేసుకుంటూ ఉంటాం. దానికి మళ్ళీ హాస్పిటల్కి పోతే చాలా ఖర్చు అవుతుంది. సో దీనికి గాను ప్రభుత్వమే మళ్ళీ భరించాల్సి వస్తుంది. సో కాబట్టి వైద్య రంగానికి సంబంధించి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఎస్ ప్రభుత్వం కల్పించాలి, నేను కాదని అనట్లేదు. అలాగే దీంతో పాటుగా అమర్త్య సేన్ చెప్పినట్టుగా మనకి సేన్ క్యాపబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. తెలంగాణ గ్రూప్ 1 వాళ్ళకు ఉంది కాన్సెప్ట్. సో అందులో భాగంగా ఈ క్యాపబిలిటీస్ని పెంచేటటువంటి విధంగా హెల్త్, ఫుడ్ ఇలాంటివి ఇవ్వడంలో తప్పలేదు. అలాగే బూస్టింగ్ కన్జ్యూమర్ స్పెండింగ్, కొన్నిసార్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా మనం ఎప్పుడైతే డబ్బులు ఇస్తామో ఆ కారణంగా దేశంలో డిమాండ్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ కొంతమందికి అది ఇచ్చి దానివల్ల లోకల్ ఎకనామీస్ని మనం స్టిమ్యులేట్ చేయొచ్చు. దీంతో పాటుగా పోవర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్, అంటే ముఖ్యంగా పేదరికాన్ని తగ్గించేటటువంటి పథకాలు. ఉదాహరణకు పీడిఎస్ చాలా అద్భుతమైన పథకం, ప్రపంచంలోనే చాలా అతిపెద్ద పథకం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ. దాంతోపాటు మిడ్ డే మీల్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం. ఇట్లాంటివి డెఫినెట్గా బేసిక్ సస్టెనెన్స్ బాగా విపరీతమైనటువంటి పేదరికాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తాయి. అలాగే ఇంక్లూజివ్ గ్రోత్, కొన్ని వెల్ఫేర్ మెజర్స్ మనం ఏం చేయాలంటే ఎప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉండి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇవ్వాలి. కానీ మన దేశంలో అలా ఉండదు. మన దేశంలో ప్రతివాడికి రేషన్ కార్డు కావాలి. అది ఎలా కుదురుతుందండి? ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయంట. అంటే ఒక ఫ్యామిలీకి 4 వేసుకున్న 1 కోటి రేషన్ కార్డులు అంటే 4 కోట్ల జనాభా కవర్ అయిపోయింది. అంటే 5 కోట్ల జనాభాకి 4 కోట్ల మంది పేదవాళ్ళ, 4 కోట్ల మంది బిలో పోవర్టీ లైన్ ఉన్నారా? 4 కోట్ల మంది దారిద్ర్య దిగువను బతికేటటువంటి వ్యక్తులా? కాదు కదా. మరి ఎలా వచ్చినాయి ఇన్ని రేషన్ కార్డులు? సో ఎవరైతే అర్హులో వాళ్ళ నుంచి అర్హత లేని వాళ్ళని తీసేయాలి నిర్దాక్షిణ్యంగా. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు, ప్రతి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డే కావాలి. ఎందుకంటే అదేదో ప్రెస్టీజ్లో ఫీల్ అవుతున్నారు. అరే 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే ఇంకెలా? ఇదేనా అమెరికానా అందరికీ ఈయనకి? సో కాబట్టి ఇక్కడ మనం ఇంక్లూజివ్ గ్రోత్ అనేది, అంటే సమ్మిళిత వృద్ధి ఎలా వస్తుంది? ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఇతను డబ్బులు పెట్టి చేయించుకుంటాడు వైద్యం. పేదవాడు ఉన్నాడు అనుకోండి, ఇతనికి ఆరోగ్యశ్రీ ఇవ్వాలా. దానివల్ల ధనవంతుడు ఏ హాస్పిటల్లో అయితే వైద్యాన్ని పొందుతున్నాడో అదే హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా ఇతనికి వైద్యం దొరికేటటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని సమ్మిళిత వృద్ధి అని అంటాం. ఈ డివైడ్ చేయడంలో తప్పేం లేదండి. నిజంగా అది చేయగలిగితే రాజకీయ పార్టీలకు ఓట్లు వస్తాయి, రావనేం కాదు. సో దాంతోపాటుగా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు. ముఖ్యంగా మనం హెల్త్ ఇంప్రూవ్మెంట్స్లో భాగంగా పౌష్టికాహార లోపాన్ని ఇబ్బంది లేకుండా మనం పెంచవచ్చు. అంటే పౌష్టికాహార లోపాన్ని పెంచొచ్చని కాదు, పౌష్టికాహార లోపాన్ని తగ్గిస్తూ ఆ సమస్యను దూరం చేయొచ్చు. ముఖ్యంగా మిడ్ డే మీల్ స్కీమ్ లాంటి వాటిలో పిల్లలకి పెట్టేటటువంటి పౌష్టికాహారాలు, అలాగే బాలింత తల్లులకు పెట్టేటటువంటి పౌష్టికాహారాలు చాలా స్కీములు ఉన్నాయి. ఇట్లాంటివి మనకి సమంజసమే, ఇవన్నీ గుడ్. అయితే ఫ్రీబీస్ అంటే ఈ ఉచిత పథకాలు ఎలా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి? ముఖ్యంగా ప్రభుత్వం తాలూకా రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోతుంది.
ఎందుకు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో రెవెన్యూ వ్యయము అనేటటువంటి దాంట్లోనే ఈ సబ్సిడీలు ఈ ఫ్రీబీస్ ఇవన్నీ కూడా వస్తాయి. దానివల్ల ప్రభుత్వానికి చాలా విపరీతమైనటువంటి బర్డెన్ పెరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీకి సర్ప్లస్ ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజుల నుంచి 2022-23లో 24-25కి వచ్చేసేటటువంటి సమయానికి 35%కి పడిపోయింది సర్ప్లస్. అలాగే దాంతోపాటు హయ్యర్ సబ్సిడీ ఎక్స్పెండిచర్ అంటే ఈ ఉచితాలు ఇచ్చినటువంటి కారణంగా అధిక సబ్సిడీల కారణంగా అధిక రాయితీల కారణంగా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఒక సంవత్సరానికి 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు చాలా వరకు దీనికి హెల్త్ కేర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టే డబ్బులు తీసేసి దాని నుంచి రాయితీలు ఇచ్చేటటువంటి వాటికి మనం బదిలీ చేయాల్సి వస్తుంది. అలాగే ఇంక్రీజ్ ట్యాక్స్ బర్డెన్, ప్రభుత్వం అప్పుడు ఏం చేస్తుంది, ఉచిత పథకాలు ఇవ్వాలి కాబట్టి మిగతా వాళ్ళకి పన్నులు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ట్యాక్స్ బర్డెన్ అనేటటువంటిది పెరిగిపోతుంది. దాంతోపాటుగా క్రౌడింగ్ అవుట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం ఎక్కువగా ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఉచితాలకు పరిమితికి మించి డబ్బులు ఖర్చు పెట్టామనుకోండి, ఎసెన్షియల్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో వెనకబడతాం. ముఖ్యంగా చూడండి మన స్కూళ్ళు అసలు కెన్యా ఇలాంటి చాలా వెనకబడినటువంటి దేశాల కన్నా చాలా అధ్వాన్నంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడన్నా ఉన్నాయంటే మనమే వెళ్ళి చూడండి కావాలని అనుకుంటే అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళి. ఇప్పుడు అంగన్వాడీ అని పిలవట్లేదు కానీ వాటిని అసలు చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకా సౌత్ ఇండియా చాలా పర్వాలేదు, నార్త్ ఇండియా మరీ ఘోరం. సో అట్లాంటి సందర్భాల్లో ఉన్నారు. అలాగే పొటెన్షియల్ క్రెడిట్ డిఫాల్ట్ రిస్క్ అంటే చాలా సందర్భాల్లో ఫిస్కల్ హెల్త్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి ఎదురైతే దీనివల్ల అధికంగా అప్పులు తెస్తుంది. ఆ అప్పులకు వడ్డీలు అనేటటువంటి కట్టాల్సి వస్తుంది. దీని కారణంగా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో దివాలా తీసేటటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే డిమాండ్ బూస్ట్, లిమిటెడ్ డిమాండ్ బూస్ట్, మనకి రికార్డియన్ ఈక్వలెన్స్ అనేటటువంటి ఒక థియరీ ఉంది. రికార్డియన్ ఈక్వలెన్స్, ఈ రికార్డియన్ ఈక్వలెన్స్ అనేటటువంటిది ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా కరెంట్ స్పెండింగ్ అనేటటువంటిది పెరిగితే చూడండి, సజెస్ట్ దట్ ఇంక్రీజ్డ్ కరెంట్ స్పెండింగ్, ప్రస్తుతము వ్యక్తులు ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు కనుక పెరిగితే దానివల్ల పీపుల్ టు సేవ్ మోర్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఫ్యూచర్ ట్యాక్స్ హైస్ అంటే రాబోయేటటువంటి భవిష్యత్తులో ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో పన్నులు పెంచుతారని ప్రజలు ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా దాచేసుకుంటారు. సో దీనివల్ల మీకు ఏమవుతుంది, డిమాండ్ అనేటటువంటిది లిమిటెడ్గా ఉంటుంది. అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. దానివల్ల మనం ఇచ్చినటువంటి ప్రయోజనం లేకుండా ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు డిస్టార్టెడ్ డెసిషన్ మేకింగ్, నేను ఉచితాలు అనేటటువంటివి ఇచ్చినప్పుడు ఉచితాలు సక్రమంగా ఇవ్వాలి, కానీ చాలా సందర్భాల్లో ఈ ఉచితాలు లంచాలకి లేదా ఓటింగ్ అనేటటువంటి దాన్ని తెచ్చుకోవడానికి లేదా మరొక కారణానికి వేస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో మన రాజకీయ పార్టీలు ఉచిత పథకాల వలనే మనల్ని ప్రజలు గెలిపిస్తారు అనేటటువంటి ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. రాజకీయం అంటే ఉచిత పథకాలు ఇవ్వడం కాదు, భవిష్యత్తుని అద్భుతంగా నిర్మించేటటువంటి సాధనంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ బడ్జెట్ని ఖర్చు పెట్టడమే రాజకీయము. ప్రజలకు కావాల్సినటువంటి సేవల్ని ప్రజలకు త్వరితగతిన అందించేటటువంటిదే రాజకీయం తప్ప ఉచిత పథకాలు అందించడానికి రాజకీయ నాయకులు అవసరం లేదు. అది ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా, మోడీ గారి దగ్గర నుంచి ఒక చిన్న సర్పంచ్ వరకు ఉచిత పథకాలు ఇవ్వడమే రాజకీయ పార్టీల తాలూకా ధ్యేయమని అనుకుంటే అటువంటి రాజకీయం ఈ దేశానికి, ఈ జాతికి, ఈ సమాజానికి అవసరమే లేదు. అసలు ఉచిత పథకాలు ఇవ్వాలని అనుకుంటే దేశంలో ఐఐటీలు వచ్చాయా, ఐఐఎంలు వచ్చాయా, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి ఉండేవాళ్ళ, ఇంత పెద్ద రైల్వే వ్యవస్థ వచ్చేదా? అరే ఎక్కడిస్తారండి, ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఈ దరిద్రం. నేను ఉచిత పథకాలు ఇవ్వద్దని అనట్లేదు, అర్హులకు ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి ఉచిత పథకాలు, మిగతా వాళ్ళకి ఎందుకండి? బాగా పైసలు ఉన్నోడికి సబ్సిడీలతో మీరు 100 ఎకరాలు భూమి ఇస్తున్నారు, పేదవాడికి అరెకరం భూమి ఇవ్వడానికి ఏడుస్తున్నారు, అంతే కదా. సో ఇట్లాంటి సందర్భాల నుంచి మనం కాస్త బయటపడాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. అయితే దీనికి సంబంధించి జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఎస్ సుబ్రహ్మణ్యం బాలాజీ కేసు 2013లో ఫ్రీబీస్ అనేవి లెజిస్లేటివ్ పాలసీ అంటే ప్రభుత్వం చేసేటటువంటి శాసన విధానాల్లో భాగము కాబట్టి మేము దాని మీద ఏం చెప్పలేమని చెప్పింది. అంటే అసెంబ్లీ వాళ్ళు ఏదో పడుతున్నారు, మేము అందులో వేలు పెట్టలేము, మీ సావు మీరు సావండి, యూడై యువర్ డై. అలాగే ఎక్స్పర్ట్ ప్యానల్ ఆన్ ఫ్రీబీస్ 2022లో వేశారు. ఓ పిల్లు వేసిన తర్వాత ఈ ఫ్రీబీస్ ఏంటంటే ఈ ఎక్స్పర్ట్ ప్యానల్ ఏం చెప్తుందంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి, అంటే నిష్పాక్షికమైనటువంటి ఎన్నికలు జరగడానికి
ఉచిత పథకాలు అడ్డొస్తాయి. కాబట్టి దీని మీద ఒక రకమైనటువంటి స్టడీ చేయండి అని ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో. అలాగే ఫ్రీబీస్ అంటే ఏంటి, అసలు ఉచిత పథకాలకి సంక్షేమ పథకాలకి ఇందాక నుంచి అరుస్తున్నా కదా, ఉచిత పథకాలకి సంక్షేమ పథకాలకి మధ్య ఉన్న తేడా చూద్దాం. ముందుగా ఉచిత పథకాలంటే రాజకీయ లబ్ధి కోసం ఏవైనా వస్తువులు కానీ సేవల్ని కానీ ఉచితంగా అందించేటటువంటి దాన్ని ఉచిత పథకాలు అని అంటారు. మరి సంక్షేమ పథకాలను ఏమంటారు, సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం లేదా సామాజిక ఆర్థిక ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాలు అని అంటారు. కాబట్టి ఉచితం వేరు, సంక్షేమ పథకం వేరు. 2 నాన్ మెరిట్ గూడ్స్ అంటే నాన్ మెరిట్ గూడ్స్ అంటే ఏంటంటే ఈ నాన్ మెరిట్ గూడ్స్ జనాలకు ఏం అవసరం లేదు. మెరిట్ గూడ్స్ అంటే ఏవైతే ప్రజలకు భవిష్యత్తుని తీసుకొస్తాయో లైక్ విద్య, ఆరోగ్యము, స్కిల్ డెవలప్మెంట్, ఇవి మెరిట్ గూడ్స్. నాన్ మెరిట్ గూడ్స్ అంటే డ్రింకింగ్ ఆల్కహాల్, అది ఉండకపోయినా ఏం చచ్చిపోం. టీవీ అవసరం లేదు, టీవీ లేకపోతే ఏం చచ్చిపోం. ఫ్రిడ్జ్ లేకపోతే ఏం చచ్చిపోం. సో కాబట్టి అట్లాంటి వాటిని నాన్ మెరిట్ గూడ్స్ అంటారు. చాలాసార్లు ఈ నాన్ మెరిట్ గూడ్స్ని పంచిపెడతారు. మిక్సర్ గ్రైండర్లు, టీవీలు, ల్యాప్టాప్లు. రాజకీయ పార్టీలు ఏం అమ్ముకునే షాపా కాదు కదా, మరి ఎందుకు పంచుతారు ఇవన్నీ? సో అది మనం ఆలోచించాలి. అయితే మెరిట్ గూడ్స్ అంటే సంక్షేమ పథకం అంటే ఏంటి, విద్య, ఆరోగ్యము, అలాగే ఆహార భద్రత, రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, ఇలాంటి వాటి గురించి కనుక మనం పథకాలు తీసుకొస్తే దాన్ని సంక్షేమ పథకం అని అంటాం. 3 షార్ట్ టర్మ్ బెనిఫిట్స్. ఎప్పుడు ఉచిత పథకాలు షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ఎప్పుడు పోవర్టీ అంటే పేదరికాన్ని తగ్గిస్తాయి. అలాగే లివింగ్ స్టాండర్డ్స్ మనం బ్రతికేటటువంటి జీవన స్థాయి ప్రమాణాలను పెంచుతాయి, ప్రొడక్టివిటీని పెంచుతాయి. సో కాబట్టి ఇవి లాంగ్ టర్మ్ ఉంటాయి. అంటే దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఉంటే అది వెల్ఫేర్ స్కీమ్స్. మీరు చూడండి, చాలామంది ఉచిత పథకం అని అనుకున్నారు ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు. కానీ అది వెల్ఫేర్ స్కీమ్ అయింది. అందుకే ఆ వెల్ఫేర్ స్కీమ్లో ఎంత దమ్ముందో చూడండి. 2004 ఆ ప్రాంతంలో ఆ స్కీమ్ వస్తే ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుండి ఎన్ని ప్రభుత్వాలు మారినా, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవ్వరూ కూడా ఆ స్కీమ్ని తీసేసే దమ్ము లేదు. ఈ స్కీమ్లో తప్పు ఉంది, ఈ స్కీమ్ వల్ల డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాబట్టి ఈ స్కీమ్ని తీసేస్తున్నాం అని చెప్పే దమ్ము లేదు. అది సంక్షేమ పథకం తాలూకా గొప్పతనం. అలా ఉచిత పథకాలు నడపగలరా? ఉచిత పథకాలు తీసేస్తే ప్రజలు ఓటేసేటటువంటి ఇబ్బంది ఏమన్నా ఉంటుందా? లేదు కదా. సో ఉచిత పథకాలకి సంక్షేమ పథకాలకి తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులే తెలుసుకోవాలి ఇందులో, ఎందుకంటే ప్రవేశపెట్టేది వాళ్ళే కదా, మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో అలాగే నెక్స్ట్ ఫిస్కల్ సస్టైనబిలిటీ అంటే ఉచిత పథకాల వల్ల అధికంగా మనము అప్పులు తెస్తాం, అధికంగా అప్పులు తెస్తే అప్పులు పాలవుతాం. అలాగే ఇక్కడ మాత్రం సంక్షేమ పథకాలకు ఎప్పుడు కూడా బడ్జెట్లో ఎంత డబ్బులు ఉన్నాయో అంత డబ్బులనే కేటాయిస్తారు. దానివల్ల ఆర్థిక సమ్మిళిత్వం అనేటటువంటిది వస్తుంది. అలాగే ఉచిత పథకాలు సాధారణంగా ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎలక్షన్స్ ముందు ఇస్తారు. ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019లో చివరిలో ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఎన్నికలకు 4 నెలల ముందు పసుపు కుంకుమని 10,000 రూపాయలు వేశారు అకౌంట్లో. వేశారు ఓట్లు జనం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు దేశ చరిత్రలో ఎవ్వరూ ఖర్చు పెట్టలేదు అని సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఆయన. 2,50,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చారు. వేశారా ప్రజలు ఓట్లు? సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఓట్లు వేయరు. అవన్నీ సోషల్ మీడియాలో జరిగే హంగామా, ఈ మీడియా ఛానల్స్ చేసేటటువంటి దిక్కుమాలిన ప్రచారం అంతే. అభివృద్ధిని చూసే ప్రజలు ఓటేస్తారు. ఇది రాజకీయ పార్టీలు గమనిస్తే దేశం చాలా వేగంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు కనుక వెల్ఫేర్ స్కీమ్స్లో చూస్తే స్ట్రక్చరల్ డెవలప్మెంట్, నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అలాగే మీకు ఈ సంక్షేమ పథకాలకి అసలు ఎలా పంచుతున్నారు అనేది ఏమి ఉండదు. ఎవడు వస్తే వాడికి. మనం చూడండి, గుళ్ళో ప్రసాదం పెట్టినప్పుడు పంతులు గారు పంచుతుంటారు, మనం చేతులు పెడుతుంటాం. ఎన్ని చేతులు ఉన్నాయని చూడండి, ఇస్తూ ఉంటాడు. ఈ ఉచితాలు కూడా అంతే. ఎవడికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఎప్పుడు ఇస్తున్నాం ఏం తెలియదు. కానీ ఇక్కడ అట్లా కాదు. అసమానతలను గుర్తించి ఎవరికైతే అసమానతలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు అందజేస్తారు, సంక్షేమ పథకాలు. ఉచిత పథకాల్లో ఎప్పుడూ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది ఉండదు. అంటే ఏ రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ ఉండదు. దానివల్ల ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అంటే ఆర్థికంగా కూడా చాలా మిస్మ్యాచెస్ జరుగుతాయి. కానీ ఇక్కడ అలా ఉండదు. ప్రతిదీ ఒక ప్లానింగ్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది, ఓవర్సైట్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను. పీడిఎస్ సిస్టమ్ సంక్షేమ పథకమే కదా, ఎంత అద్భుతంగా రన్ చేస్తున్నాం. అది 1940 నుంచి గట్టిగా మాడితే 1920 నుంచి ఉంది ఆ పథకం. ముంబైలో స్టార్టింగ్లో ఇంప్లిమెంట్ చేశారు దాన్ని. ఇప్పటి వరకు ఉంది కదా.
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అది సంక్షేమ పథకం. సో కాబట్టి ఈ రకంగా మనం సంక్షేమ పథకాలకు ఉచితాలకు డిఫరెన్స్ చూడొచ్చు. లేదు మీరు చెప్పినటువంటి ఆ అనాలిసిస్ తప్పు, సంక్షేమ పథకాల కన్నా ఉచిత పథకాలే గొప్పవి అనేటటువంటి ఒక భావన ఉన్నా, లేదు సంక్షేమ పథకాలకే గొప్పవి ఉచిత పథకాలు అనే భావన ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఏ స్కీమ్ పట్ల నెగిటివ్గా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు అనేది కూడా వీలైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఒకసారి గతంలో ఇవ్వలేదు, ఇది నేనే రాశాను. సో కాబట్టి దీని ఆన్సర్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే దేశ ఆర్థిక స్థితిపై ఉచితాల వ్యయం యొక్క సంభావ్య ఆర్థిక ప్రభావాలను చర్చించండి. ఇది కూడా గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న కాదు, మనమే ఇచ్చాము. సో దీన్ని కూడా 200 పదాల్లో రాయండి. ఇది ఈరోజు ఉచిత పథకాలకు సంక్షేమ పథకాలకు మధ్య తేడా. అగైన్ విత్ ఎ న్యూ టాపిక్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.